వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ స్టాండర్డ్ జీకే డైలీ కరెంట్ అఫైర్స్ 315వ వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ విభాగము స్టాండర్డ్ జీకే జనరల్ నాలెడ్జ్ ఏరియా నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. మరి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్రశ్న, సిఎన్జి విస్తరించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. సిఎన్జి వెహికల్స్ అంటాం, ఈ మధ్య కాలంలో వాడుతున్నారు సిఎన్జిని. మనకి రవాణా సదుపాయాలు కల్పించడంలో ఉపయోగపడుతున్న వాహనాలలో సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. క్వశ్చన్ నెంబర్ 2, సిఎన్జిలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. బ్యూటేన్, మీథేన్, CO2. రైట్ ఆన్సర్ ఊహించండి మీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మీథేన్ అండి. ఎందుకంటే సిఎన్జిలో మనకు దాదాపుగా 85 to 90% మీథేన్ గ్యాసే ఉంటుంది. మీథేన్ CH4 కెమికల్ ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 3, ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్, ఐ డేర్ ఈ పుస్తకాలు ఎవరు రచించారు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా IPS అధికారి కిరణ్ బేడి రచించారండి. ఐ డేర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. వెరీ ఇంపార్టెంట్ బుక్స్. క్వశ్చన్ నెంబర్ 4, ఎపిక్ ఫుల్ ఫామ్ ఏమిటి? మనము ఎలక్షన్స్లో వాడే గుర్తింపు కార్డు ఉంది కదా, దాన్ని ఎపిక్ కార్డ్ అంటున్నాం. ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అండి. ఎపిక్ యొక్క ఫుల్ ఫామ్ అయితే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, సముద్రాల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? రైట్, ద స్టడీ ఆఫ్ ఓషన్స్ ఇస్ కాల్డ్ ఏమంటారు? ఓషనోగ్రఫీ అంటారు. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, మహాసముద్రాలు ఎన్ని? డైరెక్ట్ ఇచ్చాను ఆప్షన్. మహాసముద్రాలు 5 మహాసముద్రాలు ఉన్నాయి మనకి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, దీన్ని హెర్రింగ్ పాండ్ అంటారు. పసిఫిక్ మహాసముద్రం ప్రశాంత సముద్రం అంటారు. హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ 5 మనకి మహాసముద్రాలు అయితే ఉన్నాయి. ఖండాల మధ్య విస్తరించిన జల భాగాలను మనం ఏమంటున్నామంటే మహాసముద్రాలు అంటున్నామండి. క్వశ్చన్ నెంబర్ 7, అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? మనం ఇండియాలో అయితే డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ జయంతి. మరి అంతర్జాతీయ గణిత దినోత్సవం వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎప్పుడు తెలుసా? March 14 ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నారండి. దీన్ని 5 డే అని కూడా అంటారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త లేరీ షా 1988లో 5 విలువ 3.14కి అనుగుణంగా తొలిసారి పై డే నిర్వహించారు ఆ సైంటిస్టు. ఇక్కడ నుండి పై విలువ మనకు 3.14, 22/7 కదా. అది మీకు ఎంత వస్తుంది? 3.14. March 14. ఈ డేట్ చూడండి, ఇది టాలీ అవుతుంది మనకి. March 14. అందుకే మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్గా ఈ తేదీని ఎంచుకుంటున్నారు. 8th క్వశ్చన్, కంటిలోని పారదర్శక పొర అంటే ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అనే ప్రశ్న ఇచ్చాను. వెరీ ఇంపార్టెంట్ అండి. దాన్ని కార్నియా అంటారు. ఇది కంటికి కిటికీ తలుపుల వలె పనిచేస్తుంది. కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురి కాకుండా ఇది మనకు కాపాడుతుందండి. కార్నియా ట్రాన్స్పరెంట్ డోమ్ షేప్డ్ ఔటర్ లేయర్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఐ, అది మీకు కార్నియా. నేత్రదానం చేసే వారి నుండి ఈ కార్నియా భాగాన్ని సేకరిస్తారు. చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9, 2015లో ఐక్యరాజ్య సమితి ఆమోదించి 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ప్రశ్న లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ అయితే మనకు ఉండటం లేదండి. ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటున్నాయి. 2వ ఏంది, 3వ ఏంది, 4వ ఏంది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎప్పుడు ఆమోదించారు? 2015 ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. 2016 జనవరి 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగినాయి. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటిది? మన అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల కోసం రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం, కాపాడడం, అన్నీ మనమే
ఇప్పుడు రిసోర్సెస్ను నాశనం చేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి. సో భవిష్యత్ తరాలకు ఇబ్బంది రాకుండా మన అవసరాలు తీర్చుకునేలాగా అభివృద్ధి చేయడమే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నామండి. వీటిని 2030లోగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 పేదరికాన్ని నిర్మూలించడం, నెంబర్ 2 ఆకలి నిర్మూలించడం, నెంబర్ 3 అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించడం, నెంబర్ 4 నాణ్యమైన విద్యను అందించడం. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్. ఎస్డిజిలో విద్యను గురించి తెలిపే ఏది అంటాడు? ఫోర్త్ అయితే ఫోర్త్ ఆర్టికల్ మనకు విద్యను గురించి చెప్తుంది ఎస్డిజిలో. లింగ సమానత్వం, మహిళా సాధికారత 5వది. ఇక 6వది వచ్చేసి పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం. 7వది అందరికీ అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాన్ని అందించడం. 8వది వచ్చేసి ఆర్థిక వృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం. 9వ లక్ష్యం పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు ఎస్డిజి 9. ఎస్డిజి 10 దేశం లోపల వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి అనేది ఎస్డిజి 10 అండి. ఎస్డిజి 11 నగరాలను నివాసయోగ్యంగా, సమ్మిళితంగా, సురక్షితంగా తయారు చేయడం. ఎస్డిజి 12 సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన. ఎస్డిజి 13 పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు. ఎస్డిజి 14 సముద్రాలు, జలవనరుల సంరక్షణ. ఎస్డిజి 15 భూమిపై జీవుల పరిరక్షణ. ఎస్డిజి 16 అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లాస్ట్ వన్ 17 సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఇవి మనకు సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలండి. 2030లోపు వీటిని సాధించాలని ప్రపంచంలోని దేశాలు ఒక రిజల్యూషన్ అయితే తీసుకున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకి ఈ గోల్స్ అయితే గుర్తుంచుకోండి. వీటి మీద ప్రశ్న అడుగుతున్నాడు. 15వది, 5వది ఏది, 6వది ఏది, ఇట్లాంటివి కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఈ ఆర్డర్ అయితే గుర్తుంచుకోండి. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.